జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేశంలోనే ప్రతిభ చూపినందుకు ఆంధ్రప్రదేశ్లోని 4 గ్రామ పంచాయతీలకు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోబోతూ ఉన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచులు 1 కోటి రూపాయలు అవార్డులు, ప్రశంసా పత్రాలు అన్నీ కూడా అందుకోబోతున్నారు. 2022-23 సంవత్సరానికి గాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంవత్సరానికి గాను 4 గ్రామ పంచాయతీలు జాతీయ అవార్డులు అందుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు వాటికి మినిస్టర్గా ఉప ముఖ్యమంత్రి గారే ఉన్నారుగా, ఆయనే కదా ఇప్పుడు గ్రామీణాభివృద్ధి. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూపినటువంటి ప్రతిభకు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి వాళ్ళు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోబోతూ ఉన్నారు. సామాజిక భద్రత అనే అంశం మీద ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామ పంచాయతీ, పచ్చదనం పరిశుభ్రత అనే అంశంలో అనకాపల్లి మండలం తగరంపూడి, ఆరోగ్యకర అనే అంశంలో చిత్తూరు జిల్లా ఐరాల మండలం బొమ్మసముద్రం, సంతృప్తికర తాగునీరు అనే అంశంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం న్యాయంపూడి గ్రామ పంచాయతీ. ఈ 4 కేటగిరీల కింద జాతీయ స్థాయిలో అవార్డులు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు అందుకోబోతూ ఉన్నారు. దాదాపు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూపెట్టినటువంటి ప్రతిభ, వాళ్ళు సాధించిన ఘనతలకు సంబంధించి ఈ 6 నెలల కాలంలోనే చంద్రబాబు గారి సర్కారు వచ్చిన తర్వాతే ఈ అధికారులే ఢిల్లీకి వెళ్ళి చాలా వాటిలో అవార్డు కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆ కేటగిరీలో మళ్ళీ గ్రామీణ అభివృద్ధి శాఖ, ఆ గ్రామీణ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, ఆ శాఖకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో చేరకపోతూ ఉన్నారు.